హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా సగ్గుబియ్యంతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ సగ్గుబియ్యం ఉప్మా మన ఒంటికి చాలా చలువ చేస్తుంది ఎండాకాలంలో. ఇది చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. మార్నింగ్ చాలా లైట్గా ఉంటుందండి ఈ టిఫిన్. సో ఒకసారి ఈ సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే మీరు మార్నింగ్ లేచినప్పుడు కొంచెం హాట్ వాటర్లో ఈ సగ్గుబియ్యం అనేది ఒక 1 to 2 hours కూడా నానేసుకోవచ్చు. ఇలాగా చేతులతో ప్రెస్ చేస్తూ ఈ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ కల్లా చూశారు కదా, ఈ సగ్గుబియ్యం ఎంత పొడి పొడిగా ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గ్లాసు పల్లీలు తీసుకుందాం. ఈ పల్లీలు మెయిన్ థింగ్ అండి ఈ సగ్గుబియ్యం ఉప్మాలోకి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఈ పల్లీల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఈ శనగిత్తనాలు అనేది మనం వేయించుకోవాలి. చూశారు కదా, ఇలాగా డ్రైగా మనం వేయించుకోవాలి. ఎలాంటి ఆయిల్ వేయకుండా వేయించి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొంచెం అల్లం, ఇవన్నీ మనం చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ వేయించిన పల్లీల్ని వేసుకొని మనం ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కోర్స్గా చేసి పెట్టుకుంటే ఈ ఉప్మా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో అలాగా పలుకుగా తగులితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం 1 స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయల్ని ఇలాగా తుంచి వేసుకుందాం. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ ఎండుమిర్చిని మనం చక్కగా ఇలాగా గరిటెతోటి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వీటిని వేయించుకుందాం. చూశారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవడం వల్ల ఈ బంగాళదుంప ముక్క అనేది మరీ రోస్ట్గా కాకుండా ఇలా సాఫ్ట్గా మెత్తబడుతుంది. ఇలా వేగాక ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ గ్యాప్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం చూశారు కదా, దీంట్లో మనం లైట్గా సాల్ట్ వేసుకొని సగ్గుబియ్యం మొత్తం సాల్ట్ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా మిక్స్ చేయటం వల్ల ఈ సగ్గుబియ్యంకి సాల్ట్ అనేది చాలా బాగా ఈజీగా పడుతుంది. ఇలాగా తప్పకుండా చేయండి. ఇప్పుడు మనం ఇలా వేగుతున్న ఈ ఉల్లిపాయలు, బంగాళదుంపలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. ఇలాగా టొమాటోస్ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes మనం వేయించుకుందాం. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో ఇలాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మరీ రోస్ట్గా అయితే ఈ బంగాళదుంప వేయించుకోకూడదు. ఈ ఉప్మాలో ఈ బంగాళదుంప అనేది చాలా మస్త్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఇందాక సగ్గుబియ్యంలో కూడా వేసుకున్నాం కదా, సో కొంచెం చూసి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ ముక్కలకి పట్టేంత వరకు. తర్వాత మనం ఇందులోకి ముందుగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం మొత్తం ఇలా వేసుకున్నాక మనం ఈ ముక్కలన్నీ సగ్గుబియ్యంకి పట్టేంత వరకు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి
మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయలేదు. నాకు ఇలాగా ఉంటేనే చాలా బాగా నచ్చుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యం కూడా ఉడికేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం లైట్గా వేస్తున్నాను. కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిరియాల పొడి కూడా ఈ సగ్గుబియ్యంకి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఈ సగ్గుబియ్యం మనం ఇలాగా మిక్స్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ సగ్గుబియ్యం మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వేయించిన పల్లీల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం సగ్గుబియ్యంకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలి. చూశారు కదా, ఆల్మోస్ట్ మనకి ఈ ఉప్మా రెడీ అయినట్లే. ఇలా మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినడమే. చూశారు కదా ఎంతో హెల్తీగా ఈ సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేశానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.